ఆచి చికెన్ మసాలా. జూన్ నెలలో రావాల్సిన వర్షాలు జూలై నెలలో మొదటి వారం పూర్తయినా కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు చేరకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నమోదవుతున్న లోటు వర్షపాతంపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. వర్షపాతాలు పెద్దగా నమోదు కావట్లేదు. ఇప్పటి వరకు కూడా భారీ వర్షాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ నమోదు కాలేదు. ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్దగా వర్షాల ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. ఎల్నినో ప్రభావంతో కూడా ఈసారి వర్షపాతం తక్కువగానే నమోదవుతుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కాలంలో కూడా భారీ వర్షాలు 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా పెద్దటి వర్షాలు అయితే నమోదు కాలేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే నమోదు కాని సందర్భం కనిపిస్తా ఉంది. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి కూడా వరద నీరు చేరలేదు. జిల్లాలో జలాశయాల్లో పాలేరు రిజర్వాయర్ కు సంబంధించి వరద నీరు ఇప్పటికే దాదాపు ప్రాజెక్టు నిండవలసినటువంటి సమయము జూలైలో ఉంటుంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు నమోదు కానటువంటి నేపథ్యంలో వరద రాలేదు. దీంతో ప్రాజెక్టుల్లోకి వరద చేరడం లేదు. పాలేరు రిజర్వాయర్లో కూడా ప్రస్తుతానికైతే వరద నీరు చేరని సందర్భం కనిపిస్తా ఉంది. అట్లాగే వైరా రిజర్వాయర్ కు కూడా దాదాపు ఇవి జూలై మాసంలో 17 అడుగులకు ఉండాల్సినటువంటి నీటి మట్టం ప్రస్తుతం 13 అడుగులకు మాత్రమే చేరుకుంది. దీంతో అక్కడ సాగుకు కొంత రైతులు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తా ఉంది. అట్లాగే సత్తుపల్లిలోని బేతుపల్లి పెద్ద చెరువు కూడా పెద్దగా వరద నీరు చేరలేదు. దీంతో చెరువు కూడా అడుగంటినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా చెరువులు ఉంటాయి. చెరువుల్లోకి జూలై మాసం మొదటి వారంలోనే కూడా వరద నీరు చేరేటువంటి క్రమం ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ కూడా చెరువుల్లోకి నీరు వచ్చినటువంటి సందర్భాలు అయితే కనిపించట్లేదు. అటు వాగులు, వంకల్లోకి కూడా పెద్దగా వరద నీరు చేరని సందర్భం ఉంది. వాతావరణ శాఖ 4 రోజులు జిల్లాకు అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటివరకైతే ఎక్కడ భారీ వర్షాలు అయితే కురవలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నారు. సాగుకు ఈసారి కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈసారి లోటు వర్షపాతం ఉంటుందని ముందుగానే ప్రకటన చేసింది. అది ఇప్పుడు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. వర్షపాత లోటు అయితే చాలా స్పష్టంగా ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. 3 రోజుల వర్షాలు ఉంటున్నాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా నిన్న ఈ రోజు ఎక్కడ కూడా జిల్లాలో చినుకు కూడా పడని సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అఫీషియల్ గా వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న జిల్లాలో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే పరిస్థితి మాత్రం ఇంకా నెల రోజుల పాటు కూడా కొనసాగితే సాగుకు పెద్ద ఎత్తున కూడా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కొంతమంది చెదురు మొదురు వానలు మొదట్లో వచ్చినటువంటి క్రమంలో కొంతమంది రైతులు పత్తి విత్తనాలు నాటుకున్నారు. వర్షాలు సరిగ్గా లేనటువంటి సమయంలో ఆ విత్తనాలన్నీ కూడా ఎండిపోయినటువంటి సందర్భం. మరొకసారి కూడా విత్తనాలు నాటుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అట్లాగే వరి నాట్లు ఇప్పటికే జూలై మొదటి వారంలో వరి నాట్లను అంటే వరి నారును పోసుకోవాల్సినటువంటి ఈ మాసం, అలాంటిది ఎక్కడ కూడా వరి నారులు పోసుకున్నటువంటి సందర్భాలు రైతుల్లో కనిపించట్లేదు. ఈసారి లోటు వర్షపాతం తక్కువగా ఉంటే కరువు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అటు ఆర్థిక నిపుణులు కూడా ఈసారి కరువు పరిస్థితులు ఉంటాయి. దీంతో రైతులు కొంత ఇబ్బందులు పడతారు. రైతులు ఇబ్బందులు పడితే పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందులు పడే అటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కరువు ఏర్పడితే పెద్ద ఎత్తున కూడా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. అటు కూరగాయల ధరలు కూడా పెరిగి సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటు తినే అటువంటి ఆహారం వరి గాని ఇతర పప్పు ధాన్యాలు గాని అనేక రకాల వస్తువులు కూడా ఒకవేళ ఈసారి పంట పండకుంటే పెద్ద ఎత్తున కూడా వాటికి కొరత ఏర్పడి వాటికి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా అటు ప్రజలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం చేయాలనుకొని రైతులు కూడా సిద్ధమైనటువంటి తరుణంలో ఈసారి లోటు వర్షపాతం రైతులను కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి గనక ఇంకొక నెల రోజుల పాటు గనక ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే నాగార్జున సాగర్ కూడా నీటి మట్టం అడుగంటిపోతుంది. నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం జిల్లాకు ప్రధానంగా కుడి కాలువ ప్రవహిస్తుంది కనుక కొన్ని చెరువులు అటు పాలేరు రిజర్వాయర్లోకి ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కాకుంటే భారీ వర్షాలు రాకుంటే అటు ప్రాజెక్టుల్లోకి కూడా వరద నీరు రాదు. ఉన్నటువంటి నీరును స్టోరేజ్ కింద బంద్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక భవిష్యత్తులో అంటే నెల రోజుల పాటు వర్షాలు లేకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలో పంటల సాగుకు చాలా కష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు తమ పంట పొలాల్లో బిజీగా ఉండాల్సినటువంటి రైతులు ఆ దిశగా ఎవరు కూడా పంట పొలాల్లోకి వెళ్ళని సందర్భం కనిపిస్తా ఉంది. ఇంకా ఇంటి వద్దనే కూర్చొని ఎప్పుడు వర్షం వస్తుందా అనేది కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శరత్తో